ఇక ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారిందని టీ న్యూస్ ప్రసారం చేసిన కథనాలపై నిజామాబాద్ సిపి సాయి చైతన్య స్పందించారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించిన ఘటనపై సిపి ఎంక్వైరీకి ఆదేశించారు. అయితే కాంగ్రెస్ నాయకులకు సహకరించిన ఏఎస్ఐ వవాబ్, హెడ్ కానిస్టేబుల్ ముత్యాలరావు, కానిస్టేబుల్ సతీష్ ను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. ఇటు పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన బాల్కొండ యువజన విభాగ కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవీందర్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఎట్టకేలకు పోలీస్ యంత్రాంగంలో కదలిక వచ్చిందని చెప్పవచ్చు. దాదాపుగా 17వ తారీఖులో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన టీఎస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా ఇవాళ పోలీస్ స్టేషన్లు మారాయని వరుస కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం స్పందించింది. అందుకు బాధ్యులపైన శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లో జరిగిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య ఓ వివాదం అంశంలో ముందస్తు అరెస్టు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులను ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేసిన వ్యక్తులతో అక్కడ పాత రూరల్ పోలీస్ స్టేషన్ ఆర్మూర్, ప్రస్తుతం ఇది ట్రాఫిక్ విభాగానికి అటాచ్ చేయడం జరిగింది. అందులో వీళ్ళని ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన యువజన విభాగ నాయకులు ఉన్నారో వారిని ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో విడుదల చేస్తున్న సమయంలో అక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి అవకాశం కూడా కల్పించారు. కొత్త మేరకు ఏంటంటే దాదాపుగా పోలీస్ యంత్రాంగం ఈ ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు పూర్తి స్థాయిలో హెడ్ కానిస్టేబుల్ తో పాటు ఏఎస్ఐ, అదేవిధంగా ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన సతీష్ అనే కానిస్టేబుల్, ఈ ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి తోడ్పాటు అందించడం జరిగింది. వాళ్ళకి టేబుల్ తో సహా కుర్చీలు వేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు ఈ అంశం పైన టీఎస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. సిపి సాయి చైతన్య స్పందించి ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహణకు పోలీస్ కానిస్టేబుల్ వివరించిన తీరుతో పాటు ఇక హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి ముత్యాలరావు, అదేవిధంగా ఏఎస్ఐ వహాబ్ ను కూడా పోలీసు హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 పోలీసు టోపీలే ప్రెస్ మీట్ కు ఏదైతే ఏర్పాటు చేశారో పైన 2 పోలీసు టోపీలు ఉన్నాయి. ఒకటి ఏఎస్ఐ వహాబ్ది, మరొకటి హెడ్ కానిస్టేబుల్ ముత్యాలరావుకి సంబంధించిందిగా పోలీసు వాళ్ళు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో దగ్గరుండి రాచమర్యాదలు చేసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి యువజన విభాగం బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి తోడ్పాటును, అదేవిధంగా సహాయ సహకారాలు అందించినటువంటి 3 పోలీసు అధికారులను హెడ్ క్వార్టర్ అటాచ్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లు ఇదే పరిస్థితిగా ఉంది. పోలీసులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా పోలీస్ స్టేషన్లు మార్చడం పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఇవాళ సిపి వీరిని హెడ్ క్వార్టర్ అటాచ్ చేసినట్టుగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసుల వ్యవహారం పైన గత కొద్ది రోజుల నుంచి సాధారణ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు బాల్కొండ నియోజకవర్గం సంబంధించిన యువజన విభాగ నాయకుల పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.